ఇక వీళ్ళ పరిస్థితి చూడరు ఎట్లుందో. తమ్ముడు ఏం చేస్తున్నావురా? చెత్త దేనికిరా? ఏం పేరు నీ పేరు? ఎల్లేనా? నువ్వు స్కూల్కి పోతావారా? పోతావా? మరి ఇదేం పని రా? స్కూల్కి వచ్చినాక ఈ పని చేస్తావా? ఎంత వస్తాయిరా? ఏడితే 20-30 వస్తాయి. 20-30 రూపాయలు ఏం చేస్తావు? నువ్వు తింటావా? కొనుక తింటావా లేకపోతే? కాదు, మమ్మీకి ఇస్తా. ఇంట్లో మమ్మీకి ఇస్తావా? మరి నాన్న ఎక్కడ ఉంటారా? మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, పిరుస్తుంది. అది పిరుస్తుంది. పిరిసి వస్తుందా మీ డాడీకి? మరి ఘోరమైందిరా బాబు మీ పరిస్థితి. నీ పేరేం పేర్రా? రామా. రామా, ఓకే ఓకే. అన్నతో వస్తున్నావు నువ్వు కూడా ఏడుతున్నావారా? ఏరొద్దు, స్కూల్కి పోవాలి, ఓకేనా? మీ ఇల్లు ఎక్కడుంది తమ్ముడు? అక్కడ ఇంట్లో గుడిసెలు ఉన్నాయా? ఓకే. మీకు ఇంట్లో అవి ఏం రాలేదా? డబ్బులు తీసుకుంటావా? తీసుకుంటావు ఎక్కడ కొనుక్కుంటావా? ఎవరికి ఇస్తావు? మమ్మీకి ఇస్తాం. పక్క నమ్మొచ్చా? నమ్మొచ్చు. డబ్బులు తీసుకో, ఆ డబ్బులు మమ్మీకి ఇచ్చేసాయి. ఏం కొనుక్కోకు. ఇక మీకు ఏమైనా అవసరం ఉంటే స్నాక్స్ ఇలా అన్నీ ఉన్నాయి, ఓకేనా? తమ్ముడు నువ్వు మమ్మీకి గుడి, ఓకేనా? డబ్బులు మాత్రం డైరెక్ట్ తీసుకుపోయి డాడీకి ఇవ్వకు, మమ్మీకి ఇచ్చేసాయి, ఓకేనా? రైట్. మీకు డబ్బులు అవసరం ఉంటే నాకు కాల్ చేయకు. ఈ నెంబర్ తీసుకో, ఈ నెంబర్ దగ్గర పెట్టుకో. నెంబర్ ఎవరికి ఇవ్వద్దు, ఓకేనా? నువ్వు ఒకవేళ డబ్బులు అవసరం ఉంటే రాగానే నీకు నేను ఇంటికి వచ్చేసి ఇంటికాడ తెలుసుకొని నువ్వు చెప్పింది నిజమా కాదని చెప్పి మమ్మీకి డాడీకి అడిగి నేను నీకు డబ్బులు హెల్ప్ చేస్తాను, ఓకేనా? జాగ్రత్త, ఎప్పుడు పడితే అప్పుడు తిరగొద్దు, జాగ్రత్త. వచ్చిన బై, ఎల్లురిగా ఇంటికి వెళ్ళురి. తమ్ముడు బాయ్ రా. సో ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకు పుణ్యం ఖచ్చితంగా వస్తుంది. సో ఇలాంటి పిల్లలు చాలామంది ఉంటారు, ఇంట్లో పరిస్థితి బాగాలేకుండా. అందరి లైఫ్లో ఒకేలా ఉండవు. సో కొంచెం ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే కూడా మనకు బెటర్.